చేస్తారు మీరు? నేను లారీకి వెళ్తానండి. ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు. చెప్పండి శ్రీను గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మేము ఒకసారి ఉండేవాళ్ళం, దిగుండేవాళ్ళం లాయర్ గారి ఇంట్లో కొందల్లో. అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసే ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అలా ఆయన పట్టించుకునేవాడు కాదు, అలా ఇదిగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి నన్ను డబ్బులు అడుగుతూ ఉండేది. వాళ్ళ ఆడపిల్లల తల్లి ఎవరు రేపు ఇస్తుంది అని నా దోషం వరకు 500 600 వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. అలా దూరం దిగినప్పుడల్లా ఏదో అడిగి తర్వాత ఇస్తానని చెప్తా ఉండేది. తల్లి పానల్ని ఇచ్చేవాళ్ళు. మాకు 3 అక్కాయిలు అన్నారు. అలా ఇసుకుంటే అలా చేసుకుని కొన్నాళ్ళు చేసుకుని తర్వాత అలా వెళ్ళింది. ఆయనకు అనుమానం వచ్చి లారీకి వెళ్తానని అడిగారు. ఆయన లారీకి వెళ్తానంటే తను నేను వేరే చోట లారీకి మాట్లాడి నాకు అడ్వాన్స్ కావాలి 3000 కావాలన్న. వాళ్ళ అమ్మగోడు గారు అడిగారు. 4000 కావాలంటే 4000 ఎవరమ్మా, ఆయన ప్రాబ్లం రాదు ఏం రాదు, మరి కలకత్తా వెళ్ళే వాళ్ళు అంత ఎవరు 1000 2000 అంటే ఇస్తారు కాదు, మాకు 4000 కావాలి నేను అని వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర అపార్ట్మెంట్ గా పిలిపిస్తున్నారండి. నన్ను ఫోన్ చేసి నేను పిలిచానా? ఫోన్ చేసిందండి. నువ్వు ఆ మనిషి కోసం నువ్వు వచ్చేవాడు, నీకు నేను అసలు నువ్వు మా ఇంటికి దూర దిగి వచ్చేవానండి. మీరిద్దరు ఎందుకంటే మాట్లాడుతున్నారు అతనితో? చెప్పండి. నేను దూర దిగి కొని మా బందర్లో దిగానండి. ఫోన్ చేశారు. ఆ అమ్మాయి చెప్పిన దూర దిగే వస్తున్నానని. ఆమె పిలిపించింది, ఇంటికి రాయా తిని మాట్లాడదాం వచ్చా. ఆయనకు జ్వరం కూడా అబద్ధం ఆడుతున్నాను. తల్లి మరి తల్లివో తెలియదు. అటు అబద్ధం ఆడకూడదు. నాకు అబద్ధం అంత అవసరం లేదు. నేను అప్పుడు వేరే ఆగివీల్లో బలి 4000 అడ్వాన్స్ చూపించాను. ఓ టిప్పిల్ వచ్చాడు మానేసాడు. తెల్ల డ్యూటీకి వెళ్తాను వెళ్ళలేదు. ఎవరో ఏదో చెప్పారని మా ఇద్దరు లంగ్ పెట్టేసావు. అలా అయిపోయింది. డబ్బులు అడ్వాన్స్ ఇస్తానండి, తీసుకురాకుండా ఫుల్గా తాగేసేసి కుర్రోళ్ళని ఇష్టం వచ్చాడు. నేను ఎలాగొన్నా ఫోన్ చేసి ఫోన్ ద్వారా ఓనర్ గారు ఇచ్చారండి ఆగివీల్లో. మళ్ళీ తర్వాత డ్యూటీకి నాకు సిరీస్లో పిల్లలు ఫీజు కట్టాలి, 2 ఏళ్ళు ఇప్పిస్తాను. 2 ఏళ్ళు పద్దాక ఎవరయ్యా, పద్దాక డబ్బులు ఇవ్వకుండా ఎలా ఇస్తారు, నీకు ఏం తెలియదు, కొత్త కూరది ఎలా ఇస్తారంటే ఒక 10 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఆయన మన బతిమాలు చెప్తే 10 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి నాకే ఇచ్చారు. నేను బైక్ మీద తీసుకెళ్ళి ఎక్కిచ్చాను లారీ. ఆ 10 రూపాయలు తీసుకొచ్చా. 15 వచ్చారు. నైట్ అయిపోయింది. నైట్ వెళ్తే బాగోదు, ఇంటికి వెళ్ళి తెల్లారి పొద్దున వెళ్ళి ఇచ్చాను. వచ్చినాక అది అయిపోయినాక మరి ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళు పోట్లాడుకుని ఇది చేసుకున్నారు. మళ్ళీ అది చేసుకున్నారు, కేకలేసుకున్నారు. అది అలా ఇష్టమైనా తీసుకున్నారు, పోట్లాడుకున్నారు. అయితే మా ఏమైందో తెలియదు. నేను వాళ్ళ అమ్మగారింటికి వచ్చి ఆయన కేసు పెట్టాడు. మా ఆమెను కిడ్నాప్ చేశాడు. 100లో కేసు పెట్టేప్పటికి ఎస్ఐ గారు చిలకలపూడి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. నేను నీ పేరు అన్న? అవునండి. నేను లారీ డ్రైవర్లను ఫోన్ కట్ చేస్తున్నాను. ఆయన పరవస్తలు ఆడుతున్నా ఫోన్ చేసి, నువ్వు ఎక్కడ ఉన్నా అర్జెంట్గా గంటలో రావాలన్నాను. నేను దూరంలో ఉన్నానండి, గంటలో రావాలంటే ఎప్పుడు మీరు ఎవరో చెప్పండి. నేను చిలకలపూడి ఎస్ఐందా అన్నాను. తల్లి రేపు పొద్దున వస్తానని పొద్దున్న 10 గంటలు ఆధార్ అవుతానండి. ఆధారే వెళ్ళాం. ఇలా అమ్మ అక్కడ ఉంది, ఇవాళ బాగుంది కదా అక్కడ ఉంది. నన్ను అడిగారు ఎదురా అంటే ఆ బాగుందిగా ఉంది. పిలిపిస్తున్నారు, పిలిపిస్తాం వచ్చి అయిపోయింది. అక్కడ మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. వచ్చినాక మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీ దిగి వచ్చి మా ఇద్దరు లింక్ కట్టేసి నేను డ్యూటీకి వెళ్ళగానే ఇంట్లోనే పడుకున్నాను. రోజు నువ్వు నాకు చెప్పట్లేదు, అక్కడ 4 కుర్రాళ్ళు మా ఫ్రెండ్స్ని పెట్టాను ఆటో వాళ్ళని, చెప్పట్లేదు అని ఆమె ఇస్తుంది. మాట్లాడి వాళ్ళు పోట్లాడిస్తుంది. ఆ అమ్మాయిని ఇంట్లో లేదు. ఆమె నాకు ఫోన్ చేసింది, మా ఆయన తోలేసేటప్పుడు ఏం చేయమంటా, ఏం చేస్తాను నాకేమమ్మా, మీ అమ్మల ఇంటికి వెళ్ళి లేకపోతే ఏదో చెయ్యను. నేను ఎక్కడికి వెళ్ళను, ఏదో చచ్చిపోతాను. చచ్చిపోతే ఇప్పుడు మన ఇద్దరు నిజంగా లింక్ ఉందనుకుంటారు. అమ్మాయి అట్లా కాదు, నువ్వు విజయవాడ నేను మాట్లాడతాను. విజయవాడ వచ్చినాక ఏం చేయాలో తెలియదు, నీకు ఎవరు చెప్పినా తేగలేస్తానని అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇల్లు కలిపి వాళ్ళు పెట్టినాక నేను లారీకి వెళ్ళాను. ఆ అపార్ట్మెంట్ ఇంటి పక్కన అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో 4 ఇళ్ళలో మాట్లాడుతాను. వాళ్ళ ఇంటికి 1500 ఇస్తున్నాను. అన్ని బాగా నేను దూరం దిగినప్పుడల్లా 1000-1500 వస్తాను. అలా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఊరికినే మీరిద్దరు ఏ సంబంధం లేకుండా చెప్పండి. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఎలాగో లంకెలు కట్టేశారు కదా, మీరు కలిసి ఉండిపోయారు. లంకెలు కట్టేసినా ఇప్పుడు నమ్మరక. ఇప్పుడు 3 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాను ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఒంటి మీద చేయటం కూడా నాకు తెలియదు. కూర్చొని చెప్తుంది. ఆ అమ్మాయిని అడగను, ఒంటి మీద చేయటం నాకు తెలియదు. ఆయన పెట్టిన లింకుల వల్ల మేము అలా మారిపోతాం.